గ్రామంలో 22వ వార్షికోత్సవానికి గంటాలమ్మ తల్లి జాతరకు సంబంధించి శ్రీ కంబాల శ్రీనివాస్ గారు ముందు సంవత్సరం 1,25,000 రూపాయలు, ఈ సంవత్సరం 1,25,000 రూపాయలు, మొత్తం 2,50,000 రూపాయలు ఈ గుడి కమిటీకి అందజేయడం జరిగింది. మేము ఆ గుడి కమిటీకి కంబాల శ్రీనివాస్ గారిని ఆహ్వానించడం జరిగింది. కానీ శ్రీనివాస్ గారు వేరే కార్యక్రమాలు, అర్జెంట్ కార్యక్రమాలు ఉండడం వల్ల, ఆయన రాకపోవడం వల్ల ఆయన దొరికిన మా టీం సభ్యులందరూ, రామసేన సభ్యులందరూ కూడా ఈరోజు ఈ గంటాలమ్మ జాతరలో పాల్గొనడం జరిగింది. ఇలా అనేక సేవా కార్యక్రమాలు కోరుకొండలో కంబాల శ్రీనివాస్ గారు చేయడం జరుగుతుంది. కోరుకొండలో వేలాయుధానికి, సుబ్రహ్మణ్య సంబంధించిన వేలాయుధానికి 25 లక్షల రూపాయలు, అలాగే ప్రతి దేవాలయానికి, కోరుకొండలో ఉన్న ప్రతి దేవాలయానికి కూడా లక్షలాది రూపాయలు ఆయన డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోకారం గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల 3 నియోజకవర్గాల్లో, రొంపచోడవరం, జగ్గంపేట, రాజనగరం నియోజకవర్గాల్లో ఆయన చేస్తున్న విశేషమైన కృషి రామసేన సభ్యుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని మేమందరం కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న ఈ 3 నియోజకవర్గ ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్గొంటాం. అలాగే మహిళలకి ఇప్పుడు వరకు 10,000 రూపాయలు, 15,000 చీరల వరకు పంపిణీ చేయడం కార్యక్రమం కానీ, బంగార వరలక్ష్మి కానుక ద్వారా 2 కేజీలు బంగారం పంపిణీ కార్యక్రమం, అంటే 2,000 రూపులు, 2,000 మహిళలకు రూపులు. అలాగే కంబాల ధన్వంతరి ద్వారా అనేక వైద్య కార్యక్రమాలు కానీ, కంబాల సాయం ద్వారా పేద ప్రజలకి బియ్య పంపిణీ కార్యక్రమం, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా పాల్గొంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మా అందరికీ అందించిన ఈ గంటాలమ్మ ఆలయ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.